హలో అండి, ఈరోజు మా స్టైల్లో బెండకాయ కర్రీ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బెండకాయలను అయితే మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ అయితే పొడుగ్గా కట్ చేసుకుంటాను. ఎందుకంటే బెండకాయలలో చాలా తెల్ల పురుగులు ఉంటాయి, అందుకని పొడుగ్గా కట్ చూసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నా. అట్లనే కొంచెం ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. తర్వాత వెల్లుల్లిపాయలు అట్లా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. లేదు అంటే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం. తర్వాత పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని ఒక పావున్నర ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, అట్లనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసుకొని తర్వాత మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం అవి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే నూనెలో పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, అలానే ఒక 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని దానిపైన ఉప్పు చల్లుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది. తర్వాత వేడి వేడి అన్నంలో మంచిగా బెండకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా బాగుంటుంది, మీరు ట్రై చేయండి.